క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరూ కూడా వాక్యం వినడానికి వచ్చిన బిడ్డలారా, ఒక్కటి మనం మర్చిపోకూడదు. కడవరి దినాలలో ఉన్నాం, మనం అంత్య దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాలలో ఉన్నాం. ఒకప్పుడు మన ఇండియా దేశం ప్రపంచ దేశాలలో ఎంతో ప్రశాంతంగా ఉండే దేశం మన దేశం మాత్రమే. కానీ ఈనాడు మన ఇండియా దేశం ఏ రాష్ట్రంలో చూసినా ఎన్నో 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 సమస్యలు, గందరగోళాలు. ఈ మధ్య మనం ఢిల్లీలో జంతర్ మంతర్ అనబడినటువంటి ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ లీక్ అయిందని మరి ఎంతో ధర్నాలు చేస్తూ ఎంతోమంది బిడ్డలు చాలా పోలీస్ లాఠీలకి గురై ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో మరి బిడ్డల యొక్క పరిస్థితులు కనపడుతున్నాయి. అంత మాత్రమే కాకుండా దేశంలో పలు విధాలైన సమస్యలతో మన దేశం ఇప్పుడు చాలా అతలాకుతలమవుతున్న దినాలలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు అనుకోవచ్చు అది ఎక్కడో కదా, అది ఏదో కదా అని. మన దేశం, మన ప్రాంతం, మనం నివాసం చేసే దేశం, ఈ దేశం ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరమీ కూడా మన దేశంలో శాంతి సమాధానం కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. మరి దేశంలో న్యాయం జరుగునట్లుగా న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్ద మనం విజ్ఞాపన చెయ్యాలి. కనుక కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సంగీతం 65 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటున్నాడు. ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి? దేనికి మనం ప్రార్థన చెయ్యాలి? ఎవరికి మనం ప్రార్థన చెయ్యాలి అంటే వినగలిగే దేవునికే మనం ప్రార్థన చేసేది, జవాబునివ్వగలిగే దేవునికి మనం ప్రార్థన చేసేది. మన ప్రార్థనలను ఆలకించువాడు ఆయన. ఆయనకి పేరే, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా అని అంటున్నాడు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏదో అనుకుంటాం మనం. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆవేదన, మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధ, మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాకులత ఏమున్నదో ఆయనతో చెప్పడమే, మాట్లాడడమే. నీ స్నేహితుడితో ఎలా మాట్లాడతావు, నీ విషయాలన్నీ ఏ విధంగా ఓపెన్గా పంచుకుంటావు, అదే విధంగా నిన్ను సృష్టించినటువంటి నీ దేవునికి నువ్వు విన్నవించుకోవటం ప్రార్థన అంటే. అయితే ఇక్కడ ఆయన అంటాడు 120వ కీర్తన ఒక్కసారి చూడండి. ఆయన అంటాడు ఒక మంచి మాట, భలే మంచిగా ఇక్కడ వినసొంపుగా ఉంటుంది. 120వ కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరం ఇచ్చే దేవుడండి, జవాబునిచ్చే దేవుడండి ఆయన. ఒకటి గమనించండి, క్రైస్తవ జీవితంలో నువ్వు పాటలు పాడేటప్పుడు దుష్టుడైనటువంటి అపవాది పాడు, బాగా రాగాలు తీసి పాడు అంటాడు. నువ్వు వాక్యం చదివేటప్పుడు కూడా చదువుకో అని అంటాడు. నువ్వేం చేసినా సరే అని అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎన్ని ఆవిలింతలో, కళ్ళ మీదకి నిద్ర అలాగనే సొక్కిపోతూ ఉంటుంది. నిరుత్సాహం అప్పుడే గుర్తొస్తుంది, మనస్సు భారం అప్పుడే అనిపిస్తుంది, ఎవరో ఏదో అన్నది అప్పుడే గుర్తొస్తుంది, నువ్వేదో పోగొట్టుకున్నది అప్పుడే గుర్తొస్తుంది, నువ్వేదో చేయవలసినటువంటి పని చేయకుండా మరి వదిలేస్తుంటావు, అది అప్పుడే గుర్తొస్తుంది. దుష్టుడైనటువంటి అపవాది నీ ప్రార్థనకు ఆటంకాలను తెచ్చిపెట్టేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేది ఎలాంటి దేవునితో అనేది వాడికి బాగా తెలుసు. 116వ కీర్తనలో చూడండి,
యెహో 116వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు సెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విన్నపాన్ని ఆలకించే దేవుడు. ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు? ఎందుకు నువ్వు సోలిపోతావు? నీకేదో దిగులు విచారం కలుగుతుంది అని అంటే అది దుష్టుడైనటువంటి అపవాది, నీ విరోధి అయినటువంటి అపవాది తెచ్చిపెట్టే కార్యం అది. నీ ప్రార్థనకు అంతరాయాన్ని కలుగు చేసేవాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవి, నీవు యేసు రక్తము చేత కొనబడిన బిడ్డవి, నువ్వు ఆయన సొత్తువి. నీ మూలుగు, నీ గోడు ఆయన వెనక ఎవరు వింటారు? వినువాడు ఆయన. నీ నిట్టూర్పును వినువాడు ఆయన, నీ మూలుగును వినేవాడు ఆయన, నీ గోడు వినేవాడు ఆయన, నీ కన్నీరు చూసేవాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు అంటున్నాడు. తర్వాత 2వ వచనంలో అంటాడు, ఆయన నాకు సెవియొగ్గెను, విన్నాడు, నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును అంటున్నాడు. 3వ వచనంలో చూస్తే, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలో నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. 4వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఈరోజు మన ప్రార్థన అంశం, మన యొక్క వాక్య అంశం ఏమనగా, ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు అనేది సబ్జెక్టు. ఎలాంటి సందర్భాలలో ఆలకిస్తాడు ఆయన? మరణ బంధకముల చేత నువ్వు చుట్టబడినప్పుడు, అనకొండ పాములాగా నిన్ను సమస్యలు నిన్ను చుట్టుకొని ఊపిరి తిరగని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నా, నీ విన్నపాలను ఆలకించేవాడు ఆయన. నువ్వు విన్నపిస్తే, నువ్వు మొరపెడితే ఆలకించేవాడు ఆయన. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. ఏంటి ప్రభా ఈ శ్రమలు? ఏంటి ప్రభా ఈ దుఃఖం? నీ దుఃఖానికి కారణం ఏంటి? నీ దుఃఖానికి కారణం మనుషుల యొద్ద చెప్పుకోలేనటువంటి కారణం కూడా ఉండొచ్చు, స్నేహితుల దగ్గర పంచుకోలేనటువంటిదిగా ఉండొచ్చు. నీ దుఃఖానికి, నీ శ్రమకు కారణం, ఆ కారణాన్ని ఇతరులతో పంచుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు బిడ్డ. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్నది, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే. 7వ వచనాన్ని చూడండి. 116వ కీర్తన 7వ వచనం అంశం, ప్రార్థనలను ఆలకించువాడు ఆయన. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విశ్రింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విశ్రింపజేసి ఉన్నాడు. శ్రమయు దుఃఖము చుట్టుకొని ఉన్నప్పుడు, శ్రమయు దుఃఖము భరించినప్పుడు, ఈ బ్రతుకు ఎందుకు, ఈ జీవితం ఎందుకు, ఈ స్థితి ఎందుకు అనుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. నీ తల్లి గర్భంలో నుండి భూమి మీద నువ్వు పడ్డ తర్వాత, నీకు లోక జ్ఞానం తెలిసిన తర్వాత, కొన్ని బాధ్యతలను నీవు స్వీకరించేటప్పుడు, ఆ బాధ్యతలలో నీవు కొనసాగేటప్పుడు, నీ జీవితంలో నీ యవన ప్రాయం అయితేమి, నీ కుటుంబ జీవితం అయితేమి, ఉద్యోగ జీవితం అయితేమి, నీ వయస్సులో ఎంతమంది ఇక్కడ నేను చచ్చిపోతే బాగుండు అనే నీ ప్రాణాన్ని గురించి నువ్వు విసిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తొద్దు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎందుకు ప్రభు ఈ బ్రతుకు? నేను ఎవరి కొరకు బ్రతకాలి? నేను దేని కొరకు బ్రతకాలి?
అస్సలు ఇంట్లో నేను చేసే చాకరికి విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతికేది? నా భర్తను నేను ఇంతగా ప్రేమించేటప్పుడు నా ప్రేమను గ్రహించలేనటువంటి భర్త, ఈయనకి నేను భారీగా ఉండడం ఎందుకు? నా త్యాగాన్ని అర్థం చేసుకోలేనటువంటి బిడ్డలు నన్ను ఎదిరించి మాట్లాడేటప్పుడు ఈ బిడ్డలకు నేను తండ్రిగా ఉండేది ఎందుకు? తల్లిగా ఉండేది ఎందుకు? ఒకరోజు ఏదన్నా చేసుకొని చచ్చిపోతే పోలా అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్రమయు దుఃఖము, శ్రమయు దుఃఖము నాకు కలిగను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సన్నివేశం. కుమార్తె బాగా చదువుకున్నది, మంచి ఉద్యోగంలో కుదిరింది, దూరదేశం వెళ్ళింది. వెళ్ళి ఒకరోజు 2 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకి ఫోన్ చేస్తుంది. మమ్మీ, నేను పలాని ఫ్లైట్లో దిగుతున్నాను, ఇన్ని గంటలకు నేను ఏరోడ్రామ్లో దిగుతాను, ఇన్ని గంటలకు మన ఇంట్లో ఉంటాను అని. ఆ తల్లికి ఒకటే సంతోషం. తండ్రి ఉద్యోగానికి వెళ్ళి అప్పుడే ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ తల్లిలో ఉన్న సంతోషం, ఆ ఆనందాన్ని చూసి భర్త అడుగుతున్నాడు, ఏమ్మా చాలా సంతోషంగా ఉన్నావు, ఏం సంగతి అని. ఏమి లేదండి, మన అమ్మాయి వస్తుందంట, ఇప్పుడే ఫోన్ చేసి అలా పెట్టేది, మీరు ఇంట్లో ఎంటర్ అయ్యారని. ఓ అలాగనా, సరే పాపకి ఏమేమి ఇష్టమో చెప్పు, తెచ్చి పెడతాను. ఆ సమయానికి అన్నీ సిద్ధం చేస్తే పాప రాగానే చక్కగా స్నానం చేసి చక్కగా ముగ్గురం కూర్చొని భోంచేద్దాం చెప్పు అని అన్నాడు. పాపకు కావాల్సినవన్నీ, కుమార్తెకు కావాల్సినవన్నీ తండ్రి విడిగా పరుగుని వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చేసాడు. ఆయన కంపెనీలో పనిచేస్తాడు. చెమటలతో నిండిన బట్టలు, ఉప్పు సారలతో ఉన్నటువంటి బట్టలు. వెళ్ళాడు పరుగులెత్తుకుంటా, కుమార్తె వస్తుందని వెళ్ళాడు. ఆ బిడ్డకి ఏమేం కావాలో గోంగూర, రొయ్యలు, టమాటాలు, అవి ఇవి అన్నీ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత అన్నీ ఒలిసి పెట్టుకున్నారు, రెడీగా పెట్టుకొని ఉన్నారు. పాప రానే వచ్చేసింది. ఇంటి ముందు ఒక ట్యాక్సీ నిలబడింది, ట్యాక్సీలో నుండి పాప దిగింది, లగేజీలన్నీ తీసుకొని వచ్చి దిగింది. ఆ తర్వాత నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ పెద్ద సూట్ కేసులన్నీ తెరిచి తల్లికి కావాల్సిన గిఫ్ట్లన్నీ ముందు పెడతా ఉంది. మమ్మీ, ఇవన్నీ నీ కొరకు మమ్మీ, ఇవి నీ కొరకు మమ్మీ, నీ కొరకే. ఈ శారీ బాగుందా, ఈ యొక్క జ్యువెల్ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, ఈ బ్యాగ్ బాగుందా, నీ కొరకేనని. ఆ తల్లి కుమార్తె తెచ్చినటువంటి ఆ వస్తువులన్నీ చూసి మురిసిపోతూ ఆనందపడుతూ ఉంది. ఈ తండ్రి బెడ్రూమ్ బయట కూర్చొని ఒక కుర్చీలో కూర్చొని వాళ్ళిద్దరు నవ్వుకోవటం, చూసుకోవటం, చెందటం చూసి, నా బిడ్డ నాకేం తెచ్చి ఉంటుందో చూద్దాం, నా బిడ్డ నా కొరకు ఏం తెచ్చి ఉంటుందో చూద్దామని ఆయన ముసి నవ్వులు నవ్వుకుంటా ఇప్పుడు చెప్తుందేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ కూతురు నోట్లో నుండి ఒక్క మాట కూడా రాల. చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి నా కొరకు నువ్వేం తెచ్చావని. నీ కొరక నేనా? ఎందుకు తేవాలి? ఏ రోజైనా నాతో ఆప్యాయతగా మాట్లాడావా? ఏ రోజైనా నాతో గడిపావా? అది ఇదేనేని 94 మాట్లాడుతూ ఉంది. తల్లి ఏం చేసిందో తెలుసా? నోర్మై, నీ తండ్రిని ఈ మాట అంటావా? నువ్వేం చేసావు నా కొరకు? మా అమ్మ అయితే ఉదయాన్నే లేగానే నాకు టిఫిన్ పెట్టేది, నా బట్టలు ఉతికిచ్చేది, నాకు యూనిఫామ్ దొడికేది, నాకు అయి చేసేది, నాకు ఈ చేసేది, స్కూల్ నుండి రాగానే నాకు మంచి ఏదో ఒకటి చేసి పెట్టేది. నువ్వేం చేసేవాడివి? నైట్ ఎప్పుడో వస్తావు, ఉదయాన్నే నేను నిద్రలేసేయగానే ఇంట్లో కూడా ఉండవు. ఏం చేసావు నా కొరకు అనేటప్పుడు ఆ తల్లి, నోర్మీ, ఎవరికి కావాలి నీ గిఫ్ట్లన్నీ? మీ నానంటే ఏమనుకున్నావు? నువ్వు యూనిఫామ్ తగిలించి స్కూల్కి వెళ్ళావంటే దాని వెనకాల మీ నాన్న కష్టార్జితం. నీకు రుచికరమైనటువంటి
ఆహార పదార్థాలు నేను చేసి పెడుతున్నానంటే మీ నాన్న రాత్రనక పగలనక సంపాదించి తెచ్చి పెడితే నీకు నేను చేసి పెట్టాను. నువ్వు కాలేజీకి వెళ్తున్నావంటే కాలేజీ ఫీజులు ఎక్కువైపోయి కట్టలేకపోతున్నానని చెప్పి ఉదయాన ఒక ఉద్యోగం, సాయంత్రాన్ని ఒక ఉద్యోగానికి వెళ్ళేవాడు. 2 డ్యూటీలు చేసేవాడు మీ నాన్న నీ చదువుల కొరకు. ఎలాంటి బట్టలు వేసుకొని ఉన్నాడు ఆయన? నువ్వు ఎలాంటి బట్టలు వేసుకొని ఉన్నావు? ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈసారి మాట మాట్లాడుకొనేసి గద్దించింది ఆ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇందాకనే చదివాం వాక్యంలో, పశుప్రాయులు గ్రహించరు తండ్రి వెనకాలన్న కష్టార్జితం, తండ్రి వెనకాల ఉన్నటువంటి శ్రమ, తండ్రి వెనకాల ఉన్నటువంటి త్యాగం. ఇక్కడ చదువుకునే బిడ్డలు ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డ, నిక్షేమం కొరకు, నిస్సుఖం కొరకు నీ తండ్రి చేసే త్యాగం. ఆ తల్లి మంచి తల్లి గనుక చెప్పింది తండ్రిని గురించి. కొందరు తల్లులు ఉంటారు, అట్టడుగు మీ నాయన్ని, అట్టడుగు మీ నాయన్ని. మంచి తల్లులా వాళ్ళు? ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులారా, అలాంటి వాళ్ళు ఎవరన్నా కానుంటే మారండి. తండ్రిని గురించి బిడ్డలకు మంచిది చెప్పండి. తండ్రి పొరపాటే చేసి ఉండొచ్చు, అవన్నీ ఎత్తి చూపించారంటే నువ్వు అనుకుంటావు బిడ్డలకు చెప్పి సిగ్గు పరువు తీయాలని. అట్టేం కాదు, వాళ్ళు చెడిపోతారు రేపు. వాళ్ళని చెడిపోయేదానికి నువ్వు మార్గాలు సరళం చేస్తున్నావు. జాగ్రత్త. పశుప్రాయులు గ్రహించరు దేవుడు చేసే అద్భుతమైన మేలైన కార్యాలు. పశుప్రాయులు గ్రహించరు దేవుడు నాకేం చేశాడు కదా. ఏదన్నా అడిగితే ఉసిక్కమంటే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు. నీ తలలో ఉన్న ఒక్క నరాన్ని కానీ, ఒక్క నరం కానీ బలహీనపరచబడితే నువ్వేమవుతావు? నువ్వు నడిచే కాళ్ళల్లో ఒక్క నరం బలహీనపరచబడితే నువ్వెక్కడికి పరుగులెడతావు? నీ నాలుకలో ఒక్క నరం బలహీనపరచబడితే ఏం మాట్లాడతావు నీవు? నీ శరీరంలో ఉన్న సకల విధాలైన నరాలకు, ప్రతి భాగానికి దేవుడు తన శక్తినిచ్చి కనికరించి కృప చూపించబట్టి నువ్వు బలహీనతలలో ఉన్నా కూడా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, ప్రయాసపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు, తింటున్నావు, నీకున్న దాంట్లోనే ఆనందంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశుప్రాయులు గ్రహించరు దేవుని కార్యాలు. శ్రమయు దుఃఖము నీ కలిగినప్పుడు, నువ్వెప్పుడో చచ్చిపోవాలనుకున్నటువంటి నిన్ను దేవుడు ఈ రోజు ఈ స్థలంలో నిలబెట్టాడంటే ఆయన దయ కాదా? చేతులు దాడి దేవుని నామని మయపరచవా? కొందరు బైబిల్ చదువుతున్నట్టు బైబిల్ పట్టుకొని ఉంటారు కొందరు కదా. చేతులు తట్టేదానికి కూడా కొద్ది కష్టమే. ఈరోజు దైవ సన్నిధానంలో నువ్వు ఉన్నావంటే ఆయన కృప, ఆయన దయ కారణం. నీవు ఆయన్ని ప్రేమించకపోయినా, ఆయన నీతో చేసిన నిబంధనలను తొంగలో దొక్కి నీ ఇష్టానుసారం జీవించిన ఆయన కనికరం నిన్ను విడిచిపెట్టలేకపోతుంది. ఆయన దయ నిన్ను విడిచిపెట్టలేకపోతుంది. 9వ కీర్తన 14 వచనం, శ్రమయు దుఃఖము ఇవన్నీ నిన్ను ఆవరించినప్పటికీ, ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నప్పటికీ, ఏదో ఒకటి చేసుకొని నేను ఈ భూమిలోకంలో ఉండకూడదని అనుకున్నప్పటికీ, ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అతిశయమైన కార్యాన్ని మనం చూద్దాం. 9వ కీర్తన 14 వచనం. 9వ కీర్తన 14వ వచనంలో ఏముందంటే, తెలుగులో, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను దేశించువారు నాకు కలుగజేయి బాధను చూడుము.
కదా, ఇంట్లో ద్వేషించి ద్వేషాలకి గురై, బాధలకు గురై, కన్నీటికి గురై, చచ్చిపోవాలనేని మరణాన్ని కోరుకున్నటువంటి నిన్ను మరణ ద్వారమున ప్రవేశించకుండా నిన్ను ఉద్ధరించబట్టి, బిడ్డా ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు. ప్రార్థనలను ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదురు. చచ్చిపోవాలనుకున్నప్పుడు, నా కొద్ది బ్రతుకు అనుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. తన వాక్యం ద్వారా నిన్ను బలపరిచాడు. తన వాక్యం ద్వారా నిన్ను నిలబెట్టాడు. నువ్వు కార్చిన కన్నీళ్లను ఆయన చూశాడు. నువ్వు చేసిన విజ్ఞాపన ఆయన ఆలకించాడు. కారణం ఏంటో తెలుసా? నీవు ఆయన బిడ్డవి. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బిడ్డవి, ఆయన రక్తము చేత కొనబడిన బిడ్డవి నీవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు మాత్రమే కాదు ఈ మాట. యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డ, నీకును ఈ మాట, నువ్వు దేవుని బిడ్డవి. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన, నువ్వు ఆయన సొత్తు. నువ్వు చనిపోయేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు తీసుకున్న తీర్మానం, మనస్సు బాధతో వేదనతో తీసుకున్న తీర్మానం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఉద్ధరించువాడు ఆయన, నిన్ను నిలబెట్టువాడు ఆయన, నిన్ను బలపరచువాడు ఆయన, నిన్ను ఓడిపోనివ్వడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఓడిపోనివ్వడు, ఒకనాటికి ఓడిపోనివ్వడు. చేతులు తడి దేవుని నామమున మహిమపరుద్దాం. కారణం ఏంటంటే ఆయన ఓడిపోయినటువంటి వాడు కాదు. ఆయన మరణాన్ని పిలిచి, మరణాన్ని గెలిచి, మరణాన్ని సమాధి చేసి, మరణాన్ని ఓడించి తిరిగి 3వ దినాన లేచినటువంటి జయవీరుడు ఆయన. చేతులని దేవుని నామమున మహిమపరుద్దాం. నిన్ను ఓడిపోనివ్వడు ఆయన. జయము నీదే బిడ్డ, జయము నీదే, విజయము నీదే, ఆశీర్వాదము నీదే. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. బలపరచబడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నిబంధనను స్థిరపరచువాడు ఆయన. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నిబంధనను తన బిడ్డలకు ఆయన ఇచ్చిన నిబంధనను, తన బిడ్డలకు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదంటే నెంబర్ 1 పాయింట్, నీ ప్రార్థన సరిలేదు. నెంబర్ 2 పాయింట్, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నప్పటికీ నీ నెరవేరలేదంటే నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయడానికి కొన్ని సందర్భాలలో ఆయన ఆలస్యం చేస్తాడు. మనుష్యులు గనక నీకు మేలు చేయాలని గుప్పిలు విప్పుతారు. మనుషులు గుప్పిలే విప్పేది, కానీ దేవుడు నీకు ఆకాశపు వాకిళ్లను విప్పుతాను అంటున్నాడు. హల్లెలూయా. చేతులు దడదాం, చేతులు దడదాం. మనుషులు విప్పితే గుప్పిలే. ఆయన నీ విషయంలో అద్భుతం చేయాలనుకుంటే ఆకాశపు వాకిళ్లనే విప్పుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 5-6 వచనాలు, 118వ సంగీతం 5-6 వచనంగలై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఈ 5వ వచనంలో అంటాడు, 118వ కీర్తన 5వ వచనం అంశం మర్చిపోకూడదు. ప్రార్థనలను ఆలకించువాడు. 65వ కీర్తనలో 2వ వచనం, ప్రార్థనలను ఆలకించువాడా. ఇది సబ్జెక్ట్. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కదా, శ్రమలు, బాధలు, మరణ పాశాలు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు, కదా, శ్రమయు దుఃఖముని కలిగినప్పుడు, ఇరుకులలో ఉండి నువ్వు మొరపెట్టినప్పుడు, విశాల స్థలం మంది యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఆయన నీకు జవాబునిచ్చేవాడు ఆయన. ఎందుకు సోలిపోతావు? ఎందుకు ప్రార్థన చేయవు?
ఎందుకు ప్రార్థనకు ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నావు? దేనికి ప్రార్థనకు ముఖ్యత్వాన్ని ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు దేవునితో గడపలేకపోతున్నావు? ఎవరి బిడ్డ? చదువుకునే బిడ్డలారా, తల్లులారా, మనుషులను చూస్తున్నారా? మనుషుల నీతిని చూస్తున్నారా? మనుషుల యొక్క యథార్థతను చూస్తున్నారా? ఈ లోకంలో ఎవరు మంచోళ్ళు కాదు. తల్లి గర్భములో నుండి పుట్టిన ప్రతి ఒళ్ళు ఎవరు నీతివంతులు, పరిశుద్ధులేం కాదు. అందరూ పాపులే, అందరూ త్రోవ తప్పినటువంటి వాళ్ళే. కానీ యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు. ఆయనే పాపము లేనివాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఆయన వైపు చూడు, ఆయన అడుగుజాడలలో నడువు, ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పట్ల ఎలా ఉన్నాడో జ్ఞాపకం చేసుకో. ఆయన పట్ల నువ్వెలా ఉన్నావు? నీ తప్పిదాలను సరిచేయమని ప్రార్థన చెయ్యి. నీ తప్పిదాలను సరిచేయమని ప్రార్థన చేయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమయు దుఃఖము కలిగినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, ప్రాణం మీదకి నీకై నువ్వే విసుగు చెంది నేను చస్తే బాగుండు అనుకున్నప్పుడు 9వ కీర్తన 14వ వచనం ప్రకారం మరణ ద్వారంలో ప్రవేశించకుండా కాపాడేవాడు. రెండవదిగా ఇంకా ఆయన ఎలాంటి వాడంటే, చూడండి 116వ కీర్తనలో 8వ వచనంలో ఆయన అంటాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తట్టి దేవున్నావని మయంపరుద్దాం. ఈరోజు సజీవంగా నువ్వు ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, దైవ సన్నిధానంలో ఉన్నావంటే ఆయన తప్పించబట్టి, ఆయన ఉద్ధరించబట్టి. ఇవన్నీ తొంగలో దొక్కి దేవుడు నాకేం చేశాడు? అవమానపరుస్తున్నావా ఆయన్ని? ఎగతాళి చేస్తున్నావా ఆయన్ని? నువ్వు పరిహాసం చేస్తున్నావా నువ్వు? జాగ్రత్త. ఈసారి ఆ ఆలోచనలు రానివ్వద్దు, ఆ మాట రానివ్వద్దు. నా దేవా, నువ్వు నా పట్ల చేసినటువంటి కార్యము ఎంత గొప్పగా నాయన. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో మనం బలంగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి అనుభవాలలో మనం కొనసాగేటప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యం మనం చేసినప్పుడు, దేవునికి ఇష్టం లేని మార్గాలలో మనం పోయినప్పుడు, దేవునికి ఇష్టం లేని, దేవుని ప్రణాళిక లేని కార్యాలలో మనం ఈడుపడినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. మనలను శిక్షిస్తాడే గాని మరణానికి అప్పజెప్పడు. 118వ కీర్తన 18వ వచనం చదవండి వాక్యం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన శిక్షిస్తాడు కొన్ని సందర్భాలలో. బిడ్డను శిక్షిస్తాడు. తను ప్రేమించేవాడు గనక తన బిడ్డ పొరపాటు చేస్తే ఒప్పుకోడు ఆయన. దేవుడు ప్రేమ కలిగినోడు, ఆయన కనికరిస్తాడు. అది నీ యొక్క అపోహ. అది ఆయన నువ్వెంతగా ప్రేమిస్తావో, ఆయన నిన్నంతగా ప్రేమించేటప్పుడు, నీవు ఆయన కలిసి బ్రతికేటప్పుడు, ఆయనకి ఇష్టం లేని కార్యం మనం చేసినప్పుడు క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు అని కొందరు అంటారు. అది కొన్ని సందర్భాలు. క్షమించడానికి కాదు, కొన్ని సందర్భాలలో ఆయన కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకంటే నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను సరిచేయడానికి. మరణానికి అప్పగించేవాడు కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలను ఆలకించువాడు ఆయనే నీ స్నేహితుడై ఉండాలి, ఆయనే నీ దేవుడై ఉండాలి, ఆయనే నీ విమోచకుడై ఉండాలి, ఆయనే నీ తండ్రి అయి ఉండాలి, ఆయనే నీ ఆలోచనకర్త అయి ఉండాలి. ఎందుకంటే ఆపత్కాలములో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమయు దుఃఖము నీకు కలిగినప్పుడు నీ విన్నపాన్ని ఆలకించి నిన్ను విమోచించి క్రీస్తుని బండ మీద నిలబెట్టగలిగే శక్తి కలిగిన వాడు ఆయన.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియులారా, ఆగస్టు 1వ తారీఖు నుండి జరుగుతున్న ప్రార్థనలు మన కుటుంబాల ఆశీర్వాదం కొరకు, మన కుటుంబాల విమోచన కొరకు, మన కుటుంబాల కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రార్థనా కూటాలకు మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు 7 రోజుల కూటాలు. ఇది మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు ఈ ప్రార్థనా కూటాలు. మిస్ అవ్వద్దండి ఎవరు కూడా. 65వ కీర్తన 2వ వచనం, ప్రార్థనలను ఆలకించువాడు. ఈ అంశం మీదనే 7 రోజుల వాక్యం ఉంటుంది. మిస్ అవ్వకుండా రండి. ఖచ్చితంగా ఈ ప్రార్థన కూటాలలో మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం రాజ్య, పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి రాజ. ఇదిగో తండ్రి నాయన, ఈ చివరి ఆదివారంలో ప్రభు నాయన నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రార్థనలు ఆలకించేవాడా నీకు వందనాలయ్యా. సర్వ శరీరం నీ దగ్గరికి వస్తారన్నా ప్రభు నీకు వందనాలు రాజా. ఎస్ అయ్యా, మా బాధలలో మా కష్టాలలో ప్రభు నాయన మాకు చాలిన దేవుడు ఉండి ప్రభు నాయన. ఎస్ అయ్యా, ఇదిగో తండ్రి నాయన ఈ క్షణంలో ప్రభు నాయన ఈ మందిరంలో నిలబెట్టినందుకే నీకు వందనాలు స్వామి రాజా. ఎస్ అయ్యా, నీకు వందనాలయ్యా. నమ్మదగిన దేవుడు నీవు మాత్రమని ప్రభు నాయన నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాం రాజా. మా జీవితాలలో ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన 7 మాసాలలో ప్రభు నాయన అయ్యా ఎంతవరకు ప్రభు నాయన దగ్గర అవుతున్నామో స్వామి రాజా. ఒక్కసారి మమ్మల్ని మేము పరిశోధించడానికి సాయం చేయండి నాయన. అవును రాజా. ఎస్ అయ్యా, వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు నాయన. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు నాయన. ఇదిగో ఎత్తబడిన కానుకలను ప్రభు నాయన నీ రాజ్యం కొరకు నాయన ఉపయోగపరుచుకొని ఈ నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించే ప్రకారం మరణం క్షమించు, మా శోధనలైతే ఏకాదశిని తప్పించము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడేడు నడిపించును గాక. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేన కృపణించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షము కృపణించుము దేవా, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరువకు. ప్రభు సమాధానం మీకు కలుగును గాక. సమాధానంతో తిరిగి వెళ్ళండి.